బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకు, ప్రభుల ప్రభుకు మరణాత మరణాత మరణాత. హల్లెలూయా హల్లెలూయా. అందరికి మరణాత మరణాత అర్పించండి. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి వారిని పరిపూర్ణమైన అయ్యా నూరంతల అనుభవంలోనికి మీరు నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అవిశ్వాసులు విశ్వాసులుగా అయ్యా మార్చబడినట్లుగా మీరు సహాయం చేయండి. ప్రతి వారికి నిత్య రక్షణార్థమైన మారు మనసును మీరు నూతనముగా పుట్టించండి. ప్రతి వారిని మీరు బలపరచండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వీధి కుటుంబం ద్వారా ప్రభువా ఇదిగో తండ్రి ప్రతి వారు తండ్రి అయ్యా తండ్రి వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నాయనా ప్రతి వారు నీ వైపు చూస్తూ అయ్యా నీ సన్నిధిలో సాగుతూ అయ్యా నిన్ను ప్రార్థించుకుంటూ నీ అందు విశ్వాసం ఉంచుతూ భక్తి నిలుపుతూ ప్రభువా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నిరాకడకు సిద్ధపడగలుగు కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు. పాపముల చేత కట్టబడిన వారిని, శాపముల చేత కట్టబడిన వారిని, సాతాను బంధకముల చేత బంధించబడిన వారిని యేసు నామములో విడిపించండి అయ్యా. చీకటి అంధకార దురాత్మ శక్తులన్నిటిని యేసు నామములో బంధించండి. ప్రతి గృహాన్ని మీరు వెలిగించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు వెలిగించండి ప్రభువా. ఆత్మీయ గుడ్డితనంలో ఉంటున్నారు ప్రభువా. తండ్రి ప్రతి వారిని మీరు దర్శించండి. నీకు అవిధేయులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయనా. నులివెచ్చిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కనబడి మాట్లాడండి. నీ సిలువ చెంతన ప్రభువా ఎందరికో మార్పునిచ్చారు అయ్యా. ఎడమవైపునున్న దొంగవలే కాకుండా కుడివైపునున్న దొంగవలే మారు మనసు పొందుటకు సహాయం చేయండి అయ్యా. శతాధిపతి మార్పు చెందినట్లుగా, పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువా నీ సిలువ చెంత ఎందరినో మార్చారు, ఎందరినో బాగుపరిచారు అయ్యా, ఎందరినో స్వస్థపరిచారు. అట్టి స్థితి అయ్యా ఈ కూటమి ద్వారా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా ఈ కార్యంలో పాల్గొందిన మా బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. సహకరించిన బిడ్డలను దీవించండి. ప్రయాసపడిన బిడ్డలను దీవించండి అయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఫలహారములు సిద్ధపరిచిన బిడ్డలను దీవించండి. ఇలాగ ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా ప్రతి వారికి వారి వారికి రావలసిన దీవెన నిండారుగా మీరు దయచేయండి. గుప్పిలిప్పి కానుకలు అర్పించిన బిడ్డలను అయ్యా మీరు దీవించి అయ్యా అర్పణలకు తగిన ఆశీర్వాదము అయ్యా మేలు సమృద్ధి మా బిడ్డలందరికీ మీరు దయచేయండి. కార్యం ద్వారా సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు పొందుకొని ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమార్థమే నడిపించుకుని సమస్త మహిమలు పొందుకొనుమని మరి నుడిచిన విజ్ఞాపనని చేతులకు అప్పగించుకొనొచ్చు. అందరిపైన నీ కన్నుష్టిని కాపుదలు నిలిపి వారి వారి వ్యవసాయములు, చెరువులు, వ్యాపారములు అన్నిటినీ మీరు ఆశీర్వదించి దీవించి ఫలింపులోనికి నడిపించి సమస్త మహిమలు పొందుకొనుమని మా ప్రియుడు ప్రాణరక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మా తల్లి విరామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. వాడు దినాహారం వేడు మాకు దయచేయము. వెళ్ళ అపరాధములు చేయి వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం మీరు క్షమించము. మమ్ము శోధునికి తెగ నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. సర్వోన్నతుడగు దేవదేవుని అత్యున్నతమైన ప్రేమ, మన రక్షకుడును శిలువదారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్ముని అభిషేకము, ఆశీర్వాదము ఈ సువార్త కార్యక్రమములో పాల్గొన్న మనల్లరకు, సంఘములన్నిటికీ, గ్రామమంతటికి
ప్రతి వారికి ప్రభు తన దీవెన స్థిరపరచును గాక. ఆమేన్. మరణ